హాయ్ ఫ్రెండ్స్, షిఫ్ట్ పెట్రోల్ వెహికల్ ఫ్రెండ్స్. వెహికల్ అనేది మిస్ఫైరింగ్ అవుతుంది. రఫ్ ఐడ్లింగ్ ఉంది వెహికల్ మొత్తం. ఆర్పిఎం అనేది కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది, ఫ్లక్చువేట్ అవుతుంది అన్నమాట ఆర్పిఎం అనేది. వెహికల్కి వచ్చేవాడికి ఆల్రెడీ ఇగ్నిషన్ కాయిల్స్ స్పార్క్ ప్లగ్స్ రెండు చేంజ్ చేశారు. యాక్చువల్లీ అసలు అయితే దానికైతే ఆ ప్రాబ్లం లేదు. ఓటీ సెన్సర్ ఏదైతే వైరింగ్ ఉంటుందో ఆ వైరింగ్ కట్టిందన్నమాట. దీనికి వైరింగ్ కట్ అవ్వడం వల్ల మిస్ఫైరింగ్ అవుతుంది. అందరూ మ్యాక్సిమం అనుకుంటారు వెహికల్ మిస్ఫైర్ అవుతుంది అనకండి ఫస్ట్ స్పార్క్ ప్లగ్ దగ్గరికి ఇగ్నిషన్ కాయిల్ దగ్గరికి వెళ్తాం మనం. అవి చెక్ చేసిన తర్వాత మిగతా చెక్ చేస్తాం. సేమ్ యాస్టీస్గా వేరే మెకానిక్ దగ్గర అలానే ప్రాబ్లం అయింది. ఇది వాళ్ళు ఆల్రెడీ ఇగ్నిషన్ కాయిల్స్ అని స్పార్క్ ప్లగ్స్ రెండు చేంజ్ చేశారు. దీనికి వచ్చేపాటికి మెయిన్ వైరింగే కట్టిందన్నమాట. అది ఓటూ సెన్సర్ది. ఇంకోటి గ్రీన్ కలర్ ఏదైతే బ్లూ కలర్ ఏదైతే వైర్ కనిపిస్తుంది ఇప్పుడు మీకు, ఇది హీటింగ్ అనమాట. హీటర్కి సంబంధించింది అనమాట. మనకి ఏదైతే మనకి ఓటూ సెన్సర్లో హీటర్ ఉంటుందో ఆ హీటర్ వైరింగ్ అనేది కట్ అయింది. దానివల్ల కూడా మనకి మిస్ఫైరింగ్ అవుతుంది వెహికల్ అనేది. ఇంజిన్ నుంచి వచ్చే ఎగ్జాస్ట్ వాయువుని, ఆక్సిజన్ని స్థాయిని కొలుస్తుంది ఓటీ సెన్సర్. కొలిసిన ఆ ఇన్ఫర్మేషన్ని ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని ఈసీకి పంపిస్తుంది అన్నమాట ఓటీ సెన్సర్ అనేది. వైరింగ్ ఒకవేళ ఇన్ కేస్ కట్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఓటీ సెన్సర్ అనేది ఇయ్యలేదు దానికి. ఆ డేటాని ఇయ్యనప్పుడు ఈసీ ఏం చేస్తుందని చెప్పంటే ల్యాంప్ మోడ్, అంటే మనకి ఇగ్నిషన్ ఏదైతే మన చెక్ ఇంజిన్ లైట్ ఉంటుందో ఆ చెక్ ఇంజిన్ లైట్ ల్యాంప్ మోడ్లోకి వెళ్తుందన్నమాట ఈసీ అనేది. ఆ ల్యాంప్ మోడ్లోకి వెళ్ళినప్పుడు ఈసీ మనకి ఇంజిన్కి ఎంత ఆక్సిజన్ పంపించాలి, ఎంత ఫ్యూల్ పంపించాలని చెప్పేసి ప్రాపర్ మెజర్మెంట్ అనేది దానికి ఐడియా ఉండదు. అది అప్పుడు ఏం చేస్తుందని చెప్పంటే ఇంజిన్కి వచ్చేపాటికి ఎక్కువ ఫ్యూల్ పంపిస్తుంది. ఎక్కువ ఫ్యూల్ పంపించడం వల్ల మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటని చెప్పంటే ఇంజిన్కి ఎట్లయితే ఎక్కువ ఫ్యూల్ వస్తుందో ఎక్కువ ఫ్యూల్ వచ్చిన తర్వాత ప్రాపర్గా బర్నింగ్ అనేది అవ్వదు. ప్రాపర్గా బర్నింగ్ అనేది అవ్వక స్పార్క్ ప్లగ్ వేస్తూ ఉంటుంది. స్పార్క్ ప్లగ్లో ఎట్లా అని చెప్పంటే మనకు కార్బన్ అనేది ఫామ్ అవుతుంది. కార్బన్ ఫామ్ అయినప్పుడు మనకి మిస్ఫైరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. ఓన్లీ మిస్ఫైరింగ్ ఒకటే కాకుండా రఫ్ ఐడీలు ఉంటుంది, ఆర్పిఎం ప్రాబ్లం ఉంటుంది, పికప్ ప్రాబ్లం ఉంటుంది, చెక్ ఇంజిన్ ల్యాంప్ అనేది వస్తుంది మనకి. వైరింగ్ అనేది జాయిన్ చేసేసి ఇప్పుడు మనం ఒకసారి కప్లర్ పెట్టేసి మిస్ఫైరింగ్ అవుతుందో లేదో ఒకసారి వెహికల్ కూడా మనం చెక్ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడు మనం దీన్ని క్యాటలిక్ కన్వర్టర్ పైన ఒకటి, క్యాటలిక్ కన్వర్టర్ కింద ఒకటి, రెండు సెన్సర్లు వస్తాయి. రెండింటిలో పైన ఒకటి ఏదైతే సెన్సర్ ఉంటుందో ఆ సెన్సర్ వైరింగ్ ఒకటే కట్ అయింది. ఇప్పుడు చూద్దాం ఒకసారి వెహికల్ స్టార్టేజ్ కూడా ఒకసారి మన వెహికల్ చెక్ చేసుకుందాం మిస్ఫైరింగ్ అవుతుందా లేదా, ఇంతకుముందు ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అని చెప్పేసి. ఈ వైరింగ్ ఎక్కడ కట్ అవ్వలేదు. చూస్తున్నా కదా ఇప్పుడైతే వెహికల్ స్టార్ట్ అయింది. ఎటువంటి మిస్ఫైరింగ్ అయితే లేదు. వెహికల్ స్మూత్ స్టార్ట్ అయింది. ప్లస్ ఎట్లా అని చెప్పండి మనకి ఎటువంటి ఎల్ఎంఎల్ లైట్ రావట్లేదు డాష్బోర్డ్లో. చూసారుగా చెక్ ఇంజిన్ ల్యాంప్ వెహికల్ స్టార్ట్ అవ్వగానే వెంబడే వెళ్ళిపోయింది లైట్ అనేది. ఇంతకుముందు కంటిన్యూస్లీ వస్తుంది లైట్ అనేది.